వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరియు మహాశివరాత్రి శుభాకాంక్షలు. హెడ్లైన్స్ చూద్దాం. వరదయ్యపాలెం మండలం కేంద్రంలో వైసీపీ బూత్ కన్వీనర్ల సమావేశం. పాలమూరు వెనుకబడతానని కారణం కాంగ్రెసే, మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మైళ్ళ చెరువు ఆక్రమణపై జిల్లా కలెక్టర్ ఆదేశాలు. కాంగ్రెస్ పార్టీ అందరినీ మోసం చేస్తుంది, బీఆర్ఎస్ నాయకురాలు శ్రేయారెడ్డి కామెంట్స్. మొలమామ విగ్రహానికి పూలమాల వేసి సత్కరించిన కొమ్మరుల అభివృద్ధి సంక్షేమ సమితి కార్యవర్గం. ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించే హక్కు ప్రతి పౌరుడికి, సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం గుడ్ న్యూస్, డిఏ పెంపు. సంచలన నిర్ణయం తీసుకున్న ఆఫ్ఘన్ క్రికెటర్ నూర్ అలీ జద్రాన్. మరో జాబితా విడుదల చేసిన వైసీపీ. రాహుల్ గాంధీ పోటీ చేసే స్థానంపై వీడిన సస్పెన్స్, మళ్లీ కేరళలోని వైనాడ్ నుంచే పోటీ. వరదయ్యపాలెం మండల కేంద్రంలో సచ్చివేడు బుజ్జినాయుడు కండ్రిగా వరదయ్యపాలెం మండలాలకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కన్వీనర్లు, జేసీఎన్ కన్వీనర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సచ్చివేడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోటి రాజేష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగనన్న గెలిస్తేనే మనందరికీ భవిష్యత్తు ఉంటుందని, ప్రతి ఒక్కరూ రాబోయే ఎన్నికల్లో జగనన్న సైనికుల వల్లే పనిచేయాలని అన్నారు. నాకు ఈ ప్రాంతం కొత్తే కానీ రాజకీయాలు కొత్త కావని, గత 30 సంవత్సరాలుగా రాజకీయాలు ఉంటున్నానని, ఇంతటి కమిట్మెంట్ ఉన్న నాయకుడిని ఎప్పుడు చూడని జగన్పై ప్రశంసలు కురిపించారు. సంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన హోదాకు తగ్గ విధంగా భాషను మార్చుకోవాలని సూచించారు. మహబూబ్ నగర్ జిల్లా వెనుకబాటుకు కాంగ్రెస్ తో పాటు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వాలే కారణమని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలమూరు వలసలు ఆగిపోయాయని చెప్పారు. దేశంలో ఎక్కువ కరువు ఉన్న జిల్లా పాలమూరు జిల్లా. 2014 కంటే ముందు దేశంలో అత్యంత వెనుకబడిన జిల్లా పాలమూరు జిల్లా. ఈ ఘనత కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలది. 2014-23 మధ్య పాలమూరు జిల్లా ఎట్లా మారింది? ఇలా ఎన్ని ఎకరాలకు కొత్త సాగునీరు వచ్చింది, ఎన్ని ప్రాజెక్టులు శాంక్షన్ అయినాయి, ఎన్ని చెరువులు బాగుపడ్డాయి, ఎన్ని బతుకులు బాగుపడ్డాయి, ఎన్ని కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి, ఎన్ని కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పడ్డాయి, ఎన్ని కొత్త మండలాలు ఏర్పడ్డాయి, ఎన్ని కాలేజీలు పాలమూరు జిల్లాకు వచ్చాయి. ఇవన్నీ ఒకసారి చూస్తే ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ ఏం చేసిందో అర్థమవుతుంది. ఇవన్నీ వాస్తవాలు కదా, దాచేస్తే దాగని సత్యాలు. 1994-2004 మధ్య చంద్రబాబు నాయుడు గారిని గత ప్రభుత్వ అండతో మేళ్ల చెరువులోని ఎఫ్టీఎల్ ల్యాండ్ ను ఆక్రమించి పెద్ద ఎత్తున మట్టిని నింపారు కబ్జాదారులు. ఆక్రమణలో పాల్పడిన వారికి వత్తాసు పలుకుతూ చర్యలు తీసుకోకుండా అధికారులు వెనుకంజ వేశారు. చెరువు కబ్జా చేసిన వ్యక్తి ఎవరో తెలుసుకోవడం, వారి పేరు చెప్పకుండా గుర్తు తెలియని వ్యక్తులు మట్టిని నింపారు. ఇరిగేషన్ అధికారి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీసులు అధికారులు మమ అనిపించి ఆ తర్వాత చేతులు దులుపుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో నేతలకు తొత్తులుగా మారి కబ్జాలకు సహకరించిన అధికారులపై ఎప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నారాయణఖేడ్లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ నాయకురాలు శ్రేయారెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ మోసాలు చేసే పార్టీ అన్నారు. ఎంపీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి బీఆర్ఎస్ ని గెలిపించాలని కోరారు. విస్తృత స్థాయి సమావేశానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. మళ్ళీ అంత హాయిగా గులాబీ జెండాలు ఎక్కడంటే అక్కడ చూస్తే కండువాలతోటి గులాబీమయమైంది మన హాల్. ఇప్పుడు మన ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, అవునా? వస్తున్నాయా? చెప్పాలా? సమాధానం మీరే చెప్పాలా. నేను ప్రశ్నలు అడుగుతాను, మీరు సమాధానం చెప్పాలా. వస్తున్నాయా? వస్తున్నాయి. ఎస్. మరి ఇప్పుడు వస్తున్న మన ఎంపీ ఎలక్షన్స్ కి మనం ఎందుకు మన బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలి? అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని శాలివాహన్ నగర్ మహతి ఆడిటోరియం పక్కన ఉన్న మొలమాంబ విగ్రహానికి పూలమాల వేసి సత్కరించిన కొమ్మర్ల అభివృద్ధి సంక్షేమ శాఖ సమితి కార్యవర్గం. ఈ సందర్భంగా ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక భార్యగా ప్రతి మగవానికి అన్నింటి తానే తోడు నిలిచి నైతిక స్థైర్యాన్ని ఇచ్చిన ఆడవారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి పొన్న రవికుమార్ అధ్యక్షత వహించారు. వాళ్ళు మాత్రం సన్మానాలు చేసుకుంటున్నారని చెప్పేసి మన శాలివాహన సోదరులందరూ కూడా వాపోతున్నారు. ఇప్పుడు వారి మాటల్లోనే విందాం. చెప్పండి, ఈ మొల్లమాంబని విస్మరించారు అని చెప్పేసి అంటున్నారు కదా, ఏ రకంగా విస్మరించారు? దానికి గల కారణాలు ఏమైనా తెలపగలరా?
నమస్కారం అండి. నా పేరు ధనలక్ష్మి, స్టేట్ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను మా శాలివాహన సంక్షేమంలో. అదే విధంగా ఈ రోజు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మేము మా కుమ్మరి శాలివాహన ఆడబిడ్డ అయినటువంటి మొల్లమాంబ గారిని సత్కరించుకోవడం జరిగినది. అదే కాకుండా మేము ఎన్నిసార్లు చాలా సార్లు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, చాలా సార్లు మేము పత్రికా ముఖంగాను ప్రింట్ మీడియా ముఖంగాను కూడా తెలియజేసుకున్నాము. మా మొల్లమాంబ గారిని చాలా విస్మరిస్తున్నారండి. ఆవిడ రామాయణంలోని మనకు తెలుగులో అనువదించినటువంటి మొల్లమాంబ గారు, ఆమెని ఇంతగా విస్మరించడం కూడా తగదండి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అందరికీ, మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. ప్రతి విమర్శ నేరం కాదు, అలా అనుకుంటే ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
చట్టబద్ధంగా అసమ్మతిని వ్యక్తపరిచే హక్కు ప్రజలకు ఉండి తీరాల్సిందని స్పష్టం చేసింది. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై ప్రతికూల వ్యాఖ్యలు చేసిన ఆ రాష్ట్ర వ్యక్తిపై నమోదు చేసిన కేసును దేశ సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. దీనిపై ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ఆగస్టు 5వ తేదీని బ్లాక్ డేగా పిలిచి ఓ రకమైన వినూత్న నిరసన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పడం సద్భావన సంకేతం మాత్రమే, శత్రుత్వం, ద్వేషం వల్ల వచ్చేదే ఉండదని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. పోలీసులు అప్రమత్తంగా ఉంటూ రాజ్యాంగం ఇచ్చిన వాక్ స్వాతంత్రాన్ని వాడుకునే వెసులుబాటును ప్రజలకు కల్పించాలన్నారు. దేశం, రాష్ట్రం తీసుకునే నిర్ణయాలపై విమర్శ చేసే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుందని సుప్రీం బెంచ్ తెలిపింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర సర్కార్ దాదాపు 1 కోటి మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులకు గుడ్ న్యూస్ చెప్పింది. వారికి ప్రస్తుతం బేసిక్ పేలో డిఎన్ఎస్ అలవెన్స్ 46% ఉండగా దాన్ని 50% పెంచుతున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి డిఏ పెంపు పరిగణలోకి తీసుకుంటామని వెల్లడించింది. ఈ మేరకు ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్ సీనియర్ బ్యాటర్ నూర్ అలీ జద్రాన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కు గురువారం రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో 15 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ కు వీడ్కోలు పలికాడు. 2009లో నూర్ అలీ జద్రాన్ అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. ఆఫ్ఘాన్ తరపున 2 టెస్టులు, 51 వన్డేలు, 22 టీ20లో ప్రాతినిధ్యం వహించాడు. అన్ని ఫార్మాట్ల కలిపి 1919 పరుగులు చేశాడు. అధికార వైసీపీ తాజాగా 2 అభ్యర్థులతో మరో జాబితా విడుదల చేసింది. మచిలీపట్నం పార్లమెంట్ స్థానానికి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ ను, అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి సింహాద్రి రమేష్ ను పార్టీ సమన్వయకర్తలుగా నియమించింది. సీఎం జగన్ ఆదేశాలతో ఈ నియామకం చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేసే స్థానంపై సస్పెన్స్ వీడింది. ఆయన మళ్లీ మరోసారి కేరళలోని వైనాడ్ నుంచే పోటీలో ఉండబోతున్నారు. ఈ మేరకు ఢిల్లీలో నేడు జరిగిన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నారు. కాగా రాహుల్ 2019లో తొలిసారి వైనాడ్ నుంచి పోటీ చేశారు. 4 లక్షల ఓట్ల మెజార్టీతో సిపిఐ అభ్యర్థిపై విజయం సాధించారు. అలాగే ఉత్తరప్రదేశ్లోని కాంగ్రెస్ కంచుకోట అమేఠీ నుంచి బరిలోకి దిగినప్పటికీ బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో ఓటమి చవిచూశారు. ఈ క్రమంలో ఆయన పోటీ చేసే స్థానాలపై ప్రకటన వెలువడాల్సి ఉంది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. వరదయ్యపాలెం మండలం కేంద్రంలో వైసీపీ బూత్ కన్వీనర్ల సమావేశం. పాలమూరు వెనుకబడతానని కారణం కాంగ్రెసే, మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మైళ్ల చెరువు ఆక్రమణపై జిల్లా కలెక్టర్ ఆదేశాలు. కాంగ్రెస్ పార్టీ అందరినీ మోసం చేస్తుంది, బీఆర్ఎస్ నాయకురాలు శ్రేయారెడ్డి కామెంట్స్. మొలమామ విగ్రహానికి పూలమాలలు వేసి సత్కరించిన కొమ్మరుల అభివృద్ధి సంక్షేమ సమితి కార్యవర్గం. ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించే హక్కు ప్రతి పౌరుడికి, సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం గుడ్ న్యూస్, డిఏ పెంపు. సంచలన నిర్ణయం తీసుకున్న ఆఫ్ఘన్ క్రికెటర్ నూర్ అలీ జద్రాన్. మరో జాబితా విడుదల చేసిన వైసీపీ. రాహుల్ గాంధీ పోటీ చేసే స్థానంపై వీడిన సస్పెన్స్, మళ్లీ కేరళలోని వైనాడ్ నుంచే పోటీ. ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.